కరీంనగర్లో 13 ఏళ్ల బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా ఊటూరుకు చెందిన కనుకుంట్ల నరసింహ కూతురు వశిష్ఠ సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. అయితే తిరిగి కరీంనగర్ పంపించేందుకు తాతయ్య పెద్దపల్లిలో బస్సు ఎక్కించారు. అనంతరం బస్సు వివరాలను తండ్రికి పంపించారు. అయితే కరీంనగర్ వచ్చేసరికి బస్సులో పాప కనిపించలేదు. కండక్టర్ను అడగగా పాప బైపాస్ రోడ్లో దిగిందని చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అమ్మాయి ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కరీంనగర్లో 13 ఏళ్ల బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా ఊటూరుకు చెందిన కనుకుంట్ల నరసింహ కూతురు వశిష్ఠ సెలవులకు అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. అయితే తిరిగి కరీంనగర్ పంపించేందుకు వశిష్ఠ తాతయ్య పెద్దపల్లిలో బస్సు ఎక్కించారు. అనంతరం బస్సు వివరాలను తండ్రికి పంపించారు. అయితే కరీంనగర్ వచ్చేసరికి బస్సులో పాప కనిపించలేదు. కండక్టర్ను అడగగా పాప బైపాస్ రోడ్లో దిగిందని చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అమ్మాయి ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మధుకర్ని అడిగి తెలుసుకుందాం. మధుకర్, ప్రస్తుతం ఎక్కడి వరకు కొనసాగుతుంది దర్యాప్తు? పోలీసులు ఏమైనా అప్డేట్ ఇచ్చారా? సునీల్, వశిష్ఠ కృష్ణ 13 ఏళ్ల బాలిక అదృశ్యం కలకలం రేపిందని చెప్పొచ్చు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. అయితే తాతయ్య అమ్మమ్మ ఊరు నుంచి వచ్చేందుకు బస్ ఎక్కించిన బాలిక కరీంనగర్ టౌన్ లో దిగాల్సి ఉండగా మధ్యలోనే బైపాస్ రోడ్ లో దిగిందని ఆర్టీసీ సంబంధించిన సిబ్బంది ఇటు కండక్టర్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అక్కడి నుంచి ఎటు వెళ్ళని చెప్పి సీసీ ఫుటేజ్ ద్వారా కూడా పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టడం జరిగింది. వీళ్ళ తండ్రి కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా మానకొండూరు మండలానికి చెందిన ఊటూరు గ్రామస్తులు. అయితే ప్రస్తుతం కరీంనగర్ లో కూడా అన్ని సీసీ కెమెరాలు ఉన్న క్రమంలో కరీంనగర్ నగరం మొత్తం అసలు అమ్మాయి సిటీలోకి వచ్చిందా లేదంటే బయట నుంచి ఎక్కడికైనా వెళ్ళిందా అనే ఒక కోణంలో కూడా విచారణ చేపట్టడం జరిగింది. కేవలం గంట లోపల ఇంటికి చేరాల్సిన అమ్మాయి 11 గంటలకు వాళ్ళకి ఇచ్చిన సమయం ప్రకారం 12 గంటలకు కరీంనగర్ లో ఉండాలి. కరీంనగర్ లోని మంచిర్యాల చౌరస్తా వద్ద దిగాల్సిందిగా అమ్మాయికి చెప్పడం జరిగింది. ఈ మేరకు ఆ కండక్టర్ కూడా చెప్పినట్టు చెప్తున్నారు. ఈ అమ్మాయి అక్కడ దిగాల్సిందని చెప్పినప్పుడు కూడా అమ్మాయి అక్కడ దిగలేదు. ఆ కరీంనగర్ శివారులోని పెద్దపల్లి బైపాస్ వద్దనే మధ్యలోనే దిగిపోవడంలో అంతర్యం ఏంటని ఓ కోణంలో విచారణ కొనసాగుతోంది. లేక ఇంకెక్కడైనా దిగిందా అనే మరో కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్న పరిస్థితి. తల్లిదండ్రులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి నిన్న సాయంత్రం వరకు వాకప్ చేశారు. ఈ రోజు మాత్రం ఉదయం నుంచి దర్యాప్తు మొత్తం ముమ్మరం చేయడం జరిగింది. బైపాస్ రోడ్ వద్ద అయితే కొంతమంది మాత్రం ద్విచక్ర వాహనం వెళ్ళిందని కూడా కొంతమంది చెప్తున్నారు. రకరకాల పుకార్ల మధ్య ప్రస్తుతం అమ్మాయికి సంబంధించిన విచారణ కొనసాగుతుందని చెప్పొచ్చు సునీల్. రైట్ మధుకర్, థ్యాంక్ యూ.